తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు మన దేశంలో 150 సార్లు ప్రదర్శించిన పడమటి గాలి నాటకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి రైతు లేనిదే రాజ్యం లేదనే సూక్తిని తెలుసుకోవాలని బీసీ సంఘర్షణ సమితి నేతలు అక్కినేపల్లి లక్ష్మయ్య, శ్రీమంతుల రామయ్య, కట్టమంచి చంద్రబాబు, సాకం ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, అశోక్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఐఏఎస్లు ఈ నాటకంలో కళాకారులుగా నటించి జీవించారన్నారు. సమాజంలో మానవులుగా బతకాలంటే మనిషి జీవనంలో ఎంతో కొంత విజ్ఞానం అనేది అవసరం. కాబట్టి ఈ నాటకాలు చూసిన దానివల్ల మనిషి రేపటి సమాజంలో మనిషికి అన్యాయం చేయకూడదు, మనం న్యాయం చేయాలి అనేటువంటి 1% అయినా కూడా ప్రతి మనిషి నేర్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతోటి, వ్యాపారస్తులు కానీ, జర్నలిస్టులు కానీ, అనేక రకాలైనటువంటి సమస్యల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి నాటకాన్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఇది గత 150 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సార్లు ప్రదర్శించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా ఒక మంచి నాటకం అని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అనేది మనకు గర్వకారణం. మనం అందరం కూడా దీన్ని తిలకించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మేము పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ బీసీ సంఘర్షణ సమితి తరఫున దీన్ని ఆదరించండి. కళాకారులని, మన కవులని, రచయితలని మనం అంతమందిని ఎంతో కొంత ప్రోత్సహిస్తే తప్ప ఈ సమాజంలో చెడుకు వ్యతిరేకంగా మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.